వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఐఆర్ ఇప్పుడు దీని చుట్టే రాజకీయ రగడ మొదలైపోయింది. క్రిస్టియన్ ముస్లింల ఓట్లు ఏరేయడానికి మాత్రమే బీజేపీ పన్నుతున్న కుట్ర అంటూ ఓవైపు కాంగ్రెస్, అవును అది నిజమే అంటూ బీఆర్ఎస్. అసలు ఏం జరుగుతుంది? అండ్ దాంతోపాటు క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది అంటే ఆశావాదులకు సంబంధించిన ఆశలు ఎట్లా ఉంటాయి, నిరసన కార్యక్రమాలు మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఏకంగా రాష్ట్ర నాయకత్వంతో కాదు, ఢిల్లీ నాయకత్వంతోనే మేము తేల్చుకుంటామంటూ ఎమ్మెల్యేలు ఢిల్లీకి క్యూ కట్టిన పరిస్థితి. సో ఇదే అంశం పైన మాట్లాడదాం. ప్రజెంట్ మన టుడే స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఏంటి ఎస్ఐఆర్ పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇప్పుడు ఒకే తాటిపైన నిలబెట్టట్టు కనిపిస్తుంది? ఇప్పుడు బీజేపీ కూడా దేశం అంతా కొంప ముంచేస్తున్నప్పుడు అపోజిషన్ పార్టీలు అన్ని ర్యాలీ అవ్వకుండా ఎలా ఉంటాయమ్మా? ఇప్పుడు నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కదా అపోజిషన్, ఇక్కడ స్టేట్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్. అక్కడ ఉపయోగం లేని బీజేపీ వాడిని నెత్తికి దాపరిస్తుంటే ఎవడు ఊరుకుంటాడు? వాళ్ళు అనుగుణంగా వాళ్ళకి కావాల్సినట్టు అకార్డింగ్ టు దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అంటాం మేము. అలా వాళ్ళు మొత్తం ఎస్ఐఆర్తో ఓట్లన్నింటినీ బ్రహ్మాండంగా జస్టిఫై చేస్తారు. ఇవన్నీ నాకు ఎస్ఐఆర్ కన్నా ముందు జనగణన ఎందుకు జరగదు? జనగణన జరిగిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి, ఇంత జనాభా ఉన్నారు, వీళ్ళకి 3 దగ్గర ఓట్లు ఉన్నాయి, 4 దగ్గర ఓట్లు ఉన్నాయి, అందుకని తీస్తున్నాం అని చెప్పి ఒక ప్రియాంబుల్ ఇచ్చి రండి జనాల్లోకి. 95 లక్షల దగ్గర ఓట్లు తెలంగాణలో, అదే బెంగాల్లో లేపేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి ముందు 45 లక్షల ఓట్లు అక్కడ లేపేశారు. ఇప్పుడు ఇక్కడ అదే ఉపద్రవం తీసుకొస్తే అట్ ద కాస్ట్ ఆఫే కదా. చాలా స్ట్రాటజికల్ మూవ్స్ చేస్తున్నారు ఆ బీజేపీ వాడు. దానికి తగ్గట్టు ఇవాళ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇక్కడ సిచ్యువేషన్స్లో కలిసి పోరాటం చేయడం చాలా ఉత్తమం. ఇక్కడ ఇంకొక వాదన కూడా, అప్పుడు ఖచ్చితంగా బీజేపీ వాడు ఆడ కుటిల బుద్ధులు బయటకు మూసుకుని ఇంట్లో కూర్చుంటాడు ఎస్ఐఆర్ మీద, అప్పుడు ఈజీగా ఆడ్ మ్యాన్ అవుట్ కింద ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇక్కడ కొత్త విమర్శలు తెరపైకి తీసుకొని వస్తారు. ముస్లిం క్రిస్టియన్ ఓట్లు ఎట్లాగో బీజేపీకి పడవు కాబట్టి ఆ ఓట్లని ఏరివేత కార్యక్రమానికే ఎస్ఐఆర్ ని తీసుకొని వచ్చారు రాష్ట్రానికి అనేది. అంటే ప్రతిదానికి నేను ఆ స్టేట్మెంట్ నేను ఏకీభవించను. ఎందుకంటే ముస్లిం ఓట్లు క్రిస్టియన్ ఓట్లని ఐడెంటిఫై చేసుకొని తీసేసి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే తోలు చిరిగిపోతుంది ఓల్డ్ సిటీ లీడర్ దగ్గర. ఈ ఎంఐఎం పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీ ఆశాలన్నిటికీ పాపం సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్న దగ్గర ఓట్లు తీసేసి తాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఆడి నియోజకవర్గాలు ప్రభావితం చేసేది ఉంది ఎంఐఎం ఇక్కడ తెలంగాణ మాడడం. అలాగే నిజామాబాద్ పరిసర ప్రాంతాలను, ఇంకోటి ఆదిలాబాద్, ఈ రెండింటి దగ్గర కూడా చాలా వరకు ముస్లిం డామినేషన్ ఉంటుంది. బైన్సాల్ ప్లేస్లో ఉన్నట్లు అక్కడ కెలికితే ఊరుకుంటారా? అసలు వాళ్ళతో పెట్టుకోవడమే నాకు కావాలి. ఎందుకంటే మన ఎడ్డి బ్యాచ్లతో ఏటి కాదు, వాళ్ళతోనే కరెక్ట్గా ఉంటుంది. తోలు చిరిగిపోవాలంటే ముస్లిం కమ్యూనిటీ ఎందుకు పెట్టుకోలేవడన్నా సరే సమాధానాలు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చెప్తారు. చెళ్ళు మన గోప పగిలిలా కొడతారు, సమాధానం మూసుకుని ఉంటారు. అప్పుడు అంటే వాళ్ళకి ఎలకడమే నాకు కావాలి. ప్రాథమిక అది వెళ్తా ఏటి కాదు, ఓన్లీ అడవాడి గులగరాలు డబ్బాలు వేసి గలగలు ఆడించడమే తప్ప వాళ్ళైతే ఖచ్చితంగా సబ్జెక్ట్కి సొల్యూషన్ ఇస్తారు. ఇలాంటి పనికి వాళ్ళ చెత్తకైతే ఆ విషయంలో లెట్ దెమ్ ప్లే. ఈ నెగిటివ్ ఫీల్ వెళ్ళాలి కూడా జనాల్లోకి. ముస్లిం ఓటు బ్యాంక్ని డిస్టర్బ్ చేస్తున్నారు, ముస్లిం ఓట్లు తొలగించే కార్యక్రమం ఎస్ఐఆర్ అనేది పెనట్రేట్ అయితే వాళ్ళు తిరిగి రివర్స్ వస్తారు. వీళ్ళెవడు చెట్టు కూడా పట్టుకోడే. ఆల్రెడీ ముస్లిం కమ్యూనిటీస్ ఉన్న దగ్గర ఎస్ఐఆర్తో వెళ్తున్నారు, వెళ్ళి 2 ఓట్లు 3 ఓట్లు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కూడా చాలా ప్రొయాక్టివ్గా పనిచేసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మరీ ఓట్లు క్యాలిక్యులేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, కేటగిరీలో చెప్తున్నారు ఈసారి ఎస్ఐఆర్తో మనతో ఆటలాడితే కుదరదు అన్నట్టుగానే ఉన్నారు. దొంగ ఓట్ల ఏరివేత అనేది బై ఎలక్షన్స్ లోనే మనం చూసాం. సో సీన్ కట్ చేస్తే మళ్ళీ వాళ్ళే దొంగ ఓట్ల గురించి మాట్లాడే పరిస్థితి. సో ఏ పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఏ పార్టీ ఉన్నా కానీ ఎలక్షన్ సమయంలో కుప్పల కొద్దీ దొంగ ఓట్లు అట్లా ప్రత్యక్షం అయిపోతాయి. ఇదంతా ఎలక్షన్ కమిషనర్ చేస్తున్న కోతాటమ్మ ఇది. వాళ్ళు దే ఆర్ ఈల్డింగ్. పైపచ్చి వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారిపోతున్నారు. ఇప్పుడు చూడు, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ కమిషనర్ చీఫ్ మినిస్టర్ సలహాదారుడు. చూసావా డెవలప్మెంట్? మొన్న బీహార్ ఎలక్షన్స్ చూడు, అల్లుడికి కూతురికి ఒకే దగ్గర పోస్టింగ్ ఇచ్చుకోగలిగాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఎలా సాధ్యమైంది? అందుకే బీహార్లో బీజేపీ గవర్నమెంట్ సాధ్యమైంది. సో ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా దేశ ప్రజల సమక్షంలో నిలబెట్టి నిగ్గు తీర్చాలి. ఇక్కడ చూడు, మీనా చూడు, మనకు కూడా ఆంధ్రప్రదేశ్లో కోడిపెట్టలో దొరికాడు, ఇమీడియట్గా లెక్కర్ స్కామ్ అని మొదలెట్టాడు. డైవర్షన్ వాళ్ళ దగ్గరే రెమెడీస్. హ్యాండ్ ఇన్ గ్లోవ్స్లో పనిచేస్తుంటే ఆ వేషాలు ఎన్నాళ్ళు భరించాలి మనం? అసలు ఈ సార్ అనేది ఎస్ఐఆర్ సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుందా, లేదంటే ఏదో హడావిడి చేయడం, కొన్ని ఓట్లు తీసేయడం, మళ్ళీ ఎలక్షన్ టైంకి దానికంటే మించి ఓట్లు ప్రత్యక్షం అవ్వడం, ఇదే సీన్ జరుగుతుంది. అందుకే జనగణన చేయండి అని ఒత్తుకుంటున్నాను. నా ఫస్ట్ రిక్వెస్ట్ ఏదంటే దేశ జనాభా గణించండి,
ప్రాంతాల వారీగా ప్రాంత ప్రయోజనాలు, ఇప్పుడు ఉదాహరణకి అతను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ స్థానికతను ఇవ్వండి. దానివల్ల ఏమవుతుంది, డిస్పర్స్మెంట్ ఆఫ్ పీపుల్ అరౌండ్ జరుగుతుంది. ఎంతసేపు తెలంగాణలో ఉన్న 4 కోట్లు 5 కోట్లు లేదా 3 కోట్లు అని మనని కుదించడం కాదు. చంద్రబాబు నాయుడు లాగా తలా తొక్కలని దిక్కుమాల డెసిషన్లు ఇచ్చి 3 పిల్లలు 4 పిల్లలు కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాడు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు, ఐడెంటిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. ఖచ్చితంగా ఇక్కడ జనాభా కన్సిడరేషన్స్ పెరుగుతాయి కదా. ఇక్కడ 4 కోట్ల బదులు 6 కోట్ల ప్రజలు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి మీరే చెప్తారు మళ్ళీ. హైదరాబాద్ కేంద్రంగా 1 కోటి మంది పైసలుగా వేరే ప్రాంతాల నుంచి వచ్చి పనిచేస్తున్నారని, లక్షలాది మంది పనిచేస్తారు. ఈ జోన్స్లో ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో పని చేసే వాళ్ళని ఇక్కడ రాష్ట్రాల తరఫున గణిస్తే ప్రజల పాపులేషన్ పెరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఇచ్చే డెవలప్మెంట్ ఫండ్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి జనాభా ప్రాతిపదిక మీద. అందుకని ఉత్తరప్రదేశ్ వాడికి ఎప్పటికీ హైయెస్ట్ పాపులేషన్ ఉత్తరప్రదేశ్లోనే ఉంది, నెక్స్ట్ బీహార్ ఉంది, నెక్స్ట్ మధ్యప్రదేశ్ ఉంది, మీరు టికెట్ కూర్చోడం కాదు. బీహార్ వాడు ఇక్కడ వచ్చి పని చేసుకుంటాడు, వెస్ట్ బెంగాల్ వచ్చి ఇక్కడ పని చేస్తున్నాడు, ఒరిస్సా వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారు, మణిపూర్, మేజోరం, అస్సాం ఇట్లందరి నుంచి వచ్చి పని చేస్తారు. ఇక్కడ ఐడెంటిటీ ఇవ్వండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీ ఇచ్చి ఎస్ స్టిపులేటివ్ టైంలో ఉన్నప్పుడు చేయండి. మోర్ దెన్ 2 years ఉన్నా లేకపోతే 2 years పైన ఇక్కడ, లేకపోతే ఈ 5 years టర్మ్ ఇక్కడే ఉంటున్నారంటే ఇక్కడ ఓటు హక్కు వినియోగించి తీరాలి. ఇప్పుడు ఆధార్ కార్డు ఎన్ని మార్పులు చేస్తున్నాం, మొబైల్ నెంబర్ మారితే మార్చుకుంటున్నాం, అడ్రస్ చేంజ్ అయితే మారుస్తున్నాం. ఇన్ని వెసులుబాట్లు ఆధార్ కార్డుకి ఇచ్చినప్పుడు ఓటర్ కార్డుకి ఎందుకు ఇవ్వరు మీరు? The same access if you have given for a voter card, it's a matter of fact for them. ప్రాంతాలు మారినప్పుడు కూడా సేమ్ ఐడి అనేది అడ్రస్ మాత్రమే. ఇప్పుడు మున్సిపల్ వ్యవస్థ కూడా ఓటర్ వ్యవస్థను ఎలా అనుసంధానించాలి? ఈ పొద్దున్నే రోడ్లో స్వీపర్లు ఉంటారు చూడు, చెత్త ఎత్తే వాళ్ళందరూ ఉన్నారు, తప్పని నేను అన్ను. వాళ్ళతో మీరు ఎందుకు కోఆర్డినేట్ చేసుకోరు? ఇక్కడ ఈ పర్టికులర్ అపార్ట్మెంట్లో ఎంతమంది అదర్ దాన్ తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. ప్రైమరీ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ మున్సిపల్ అథారిటీస్ని పంపించి నా మా ఇంటికి కూడా వస్తుంటారు. అంటే వీళ్ళు ఓడిపోయింది సార్, అక్కడ ఉన్నాడా లేడా అని చెక్ చేసుకోవడానికి వస్తుంటారు. నేను ఆ లిస్ట్లో వీళ్ళెవరి పేర్లు ఉండవు. మా అపార్ట్మెంట్లో మాతో పాటు ఇయర్స్ టుగెదర్ పనిచేస్తున్న వాళ్ళకి ఉంటున్న వాళ్ళది కొంతమంది పేర్లు నాకు కనబడవు. ఎందుకు కనబట్టలేదంటే వాళ్ళు ఏది చెప్తారు, స్థానికత. ఆడెళ్ళి అక్కడ వాళ్ళ ఊర్లో ఓటేసుకుని వస్తున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ జనగణన అన్నప్పుడు ఇక్కడ ఐడెంటిఫై చేయండి, దిస్ ఫెలో ఈజ్ హియర్ విత్ హిజ్ ఓన్ అపార్ట్మెంట్, ప్లీజ్ కౌంట్ హిమ్. అప్పుడు సులువు అవుతుంది పనితనం. సో ఇది కేవలం రాజకీయ రగడ కోసం మాత్రమే? రగడని కూడా కాదమ్మా. ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే బీజేపీ వాడు ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. అధికారులను అడ్డు పెట్టుకుని, అధికారులను అడ్డు పెట్టుకుని. సో ఎక్కడో చెక్ మేట్ పడాలి కదా దానికి. అంచేత అపోజిషన్ ఈజ్ వెరీ వెల్ అండ్ వెరీ మచ్ దే నీడ్ టు గివ్ దర్ వాయిస్. అపోజిషన్తో పాటు అధికార పార్టీ కూడా సార్ని వ్యతిరేకించే పరిస్థితి. ఆబ్వియస్లీ నేషనల్ వైడ్ కాంగ్రెస్ పిలుపు అదే కదా. సో ఆబ్వియస్లీ ఈ స్టేట్లో ఖచ్చితంగా సదరన్ స్టేట్లో ఇప్పుడు 3 స్టేట్లు ఉన్నాయి. దే నీడ్ టు గివ్ ఎ ప్రాపర్ డిసెంట్. ఇంకో పక్క గవర్నమెంట్ క్యాబినెట్ విస్తరణ, చాలా మంది ఆశావాదులు ఉంటారు. కానీ ఈసారి రాష్ట్ర నాయకత్వంతో ఏమీ ప్రయోజనం లేదనుకున్నారా, లేదంటే హోప్లెస్ గా అయిపోయారా? ఢిల్లీ నుంచి రాజకీయాలు నడిపే పరిస్థితి అక్కడ ఇంకా ఘోరంగా ఉంది. అలాగే డైరెక్ట్ డబ్బులు అడిగేస్తాను. ఎన్ని డబ్బులు పెట్టగలవు, ఎన్ని కేరళ ఎలక్షన్కి ఎంత పెట్టగలవు, రాజ్యసభలు అడిగినా, పోరాటాలు చేసిన వాళ్ళు అడిగినా అలాంటి బేరాలు ఆడుతున్నారు. అది సర్వసాధారణం అమ్మా. ఢిల్లీ లాబింగ్లతో తప్ప ఇక్కడ ఏం పని అవదని కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. సంజయ్ డెఫినెట్లీ దే యూజ్ దేర్ ఓన్ ఛానల్స్ అండ్ దే చూస్ దేర్ ఓన్ మూవ్స్ ఆల్సో. ఇక్కడ వెళ్తూ అయిపోయి ముఖ్యమంత్రి అది ఒక్క రాజశేఖర్ గారికి ఒక్కరికే చెల్లింది. ఆయన అనుకున్న క్యాబినెట్, ఆయన అనుకున్నవాడికి ఎమ్మెల్యే టికెట్లు. వీళ్ళు ఎవరితో అంత సీన్ లేదు, ఉండదు కూడా. సో అంచేత ఇవాళ రంగారెడ్డి జిల్లా వాళ్ళు మల్లారెడ్డి గారు, ఇంకో ఆయన పేరు ఏంటమ్మా, మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ వెళ్ళి ఢిల్లీ లెవెల్లో మాట్లాడడం కరెక్టే. మోహన్ రెడ్డి ముఖ్యంగా ఆయన కుటుంబంతో వెళ్ళాడు, రాహుల్ గాంధీ గారిని కలిసి వచ్చాడు. ఆయన చేసిన పని మంచిదే. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ ఇక్కడ ఉండి జీవన్ రెడ్డి లాంటి సముచిత న్యాయం జరిగినప్పుడు ఇక్కడ ఉన్న అధిష్టానానికి అక్కడ ఉన్న అధిష్టానానికి డిఫరెంట్ జోనర్స్లో వెళ్తున్నప్పుడు ఏదో ఒక జోనర్ నమ్ముకోవడం బెటర్ కదా. అంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వం పైన వీళ్ళు హోప్లెస్. శ్రీధర్ బాబు గారు సార్ ఒక సందర్భంలో ఏమన్నాడు, ముఖ్యమంత్రి అయినా సీల్డ్ కావరే, వాళ్ళు జనరేట్ చేస్తారు అంతే. సో అందుకని ఏమవుతుందంటే ఎవరి ఉద్యోగం కూడా సంపాదించుకోవడానికి రెజ్యూమ్ తయారు చేసుకుని వెళ్ళాలి కదా. ఉద్యోగ సాధన ఖచ్చితంగా ఉద్యోగ సాధనలో ఉండి ఇప్పుడు 64 మందిలో ఇప్పుడు క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారో చూసుకుని మిగిలిన అందరూ కూడా రెజ్యూమ్ పట్టుకుని ఢిల్లీ తిరగవలసిందే. మునుగోడు ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి? ఆయనది ఇప్పుడు ఒకటి సక్సెస్ అయింది, బండి సంజయ్ కొడుకు అరెస్ట్. రెండో మిషన్ ఈటెల రాజేందర్ గారి డైరెక్షన్లో వెళ్తాడా, లేకపోతే కాంగ్రెస్ ఆయన మట్టుకు ఆయన పని చేసుకుంటాడమ్మా. ఆయన ఒక డిఫరెంట్ దాని ఏమంటారు, ఒక అగ్నిగుండం లాంటాడు. ఆయనకి అక్కడే ప్రపోర్షనల్ డిస్ప్రపోర్షనల్ రెండు తెలుసు ఆయనకి. సో మంత్రి పదవి పైన ఎన్నో సందర్భాల్లో పార్టీని ఏకంగా ముఖ్యమంత్రిని నిలదీయడం. కానీ నాకు ఒక కోఇన్సిడెన్స్ చూసావా, రంగారెడ్డి జిల్లా నుంచి 2-3
మంత్రి పదవులు ఉన్నా తప్పు లేదని మాట్లాడిన మల్రెడ్డి గారు నా కాంట్రాక్ట్ బ్రదర్స్ ఒకే కుటుంబం నుంచి 2-3 ఉన్నా తప్పు లేదన్న కోణం 2 జస్టిఫై అవుతున్నాయి. Yes. నువ్వు గమనించినావు అది. సో అట్లా దెర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్స్ వాట్. ఇప్పుడు కాంగ్రెస్లో కుటుంబం నుంచి 2 టికెట్లు రావడం ఫస్ట్ వండరు, కుటుంబం నుంచి ఇద్దరు వెళ్ళడం సెకండ్ వండరు. ఉన్నప్పుడు ఏముంది, మార్క్వాస్ టీవో ఇద్దరు ఆస్ట్రేలియాకి ఆడలేదా? దేశానికి ఆడిన మార్క్వాస్ టీవో కనబడట్లేదు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా వాళ్ళ అన్నయ్య కునాల్ పాండ్యా ఆడట్లేదు. అలా ఉన్నప్పుడు ఎవరి కాంపిటెన్సీ, ఎవరి ఎబిలిటీ, ఎవరి క్యాపబిలిటీ అదే. కాంపిటీషన్లో నిలబడి మునుగోళ్ళు టికెట్ తెచ్చుకోగలిగాడు, అలాగే కాంపిటీషన్లో నిలబడి గెలవగలిగాడు. ఇప్పుడు అర్హత కుటుంబం నుంచి ఇద్దరికేమో అలాంటి కథలు చెప్తే కుదరవు కదా. ఫర్ మునుగోడు ఈజ్ హ్యాపెన్ టు బి ఎమ్మెల్యే. అంచేత ఆయనకి ఆ క్రైటీరియా జస్టిఫై అవ్వాల్సిందే. ఆయనకి మినిస్ట్రీ సర్వహక్కులో ఉన్నాడు. సో బీఆర్ఎస్ మిషన్ భగీరథ అయిపోయింది. నెక్స్ట్ క్యాంపెయిన్ ఇంకొకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది, బర్తరఫ్ బండి సంజయ్. అది జరుగుతుంది. మోడీ రాగానే అవసరాలు తీసేస్తారు, దరిద్రం పోద్ది. ఈసారి కరీంనగర్ ప్రజలు ఎలా ఎలిమినేట్ చేస్తారన్నది చూడాలి. అంటే ఇది ఎక్కడ తథ్యం. కేవలం మంత్రి పదవి మాత్రమే కాదు, కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీకి కూడా ఆయన రిజైన్ చేయాలి అనే క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. అంత లాల్ బహదూర్ శాస్త్రి నాడు ఊహించుకోకండి, కానీ కొడుకునే అప్పచెప్పలేపాడు, వదులుతాడా? ఈయనకి ఒకటి ఏడిస్తే కొడుకు అది ఏడుస్తుందని మనం అనుకోవచ్చు. ఈయనకే ఏడవనప్పుడు ఇంకేటి ఉంటుంది కొడుకు. చేసిన తప్పును తండ్రి అంగీకరించట్లేదు, కానీ కొడుకు మాత్రం అంగీకరించడు. కొత్త సెక్షన్స్ కూడా బాధిత మైనర్ అమ్మాయి దృష్టిలో పెట్టుకుని అడిషనల్ గా సెషన్స్ కూడా యాడ్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా యాడ్ అవుతాడు. రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూ చూడు కాంక్లేవ్ లో చాలా కేటగిరీగా చెప్పాడు ఆయన. బాధ్యత మనకు ఉండాలమ్మా. మా మిత్రులు కొంతమంది వీడియోలు కూడా నాకు చెప్తున్నారు, ఇలా ఇది మొన్న అదేంటమ్మా సిరీస్ ఒకటి వచ్చింది, వెబ్ సిరీస్, ఉత్తరప్రదేశ్ బేస్ చేసుకుని మోజా, ఇది మునాబా. సో దాంట్లో అలాగే తండ్రి కొడుకు ఇలాంటి యదవ పనులు చేసుకుని ఉంటాడు. సో అలాగే ఈడేమైనా ఉత్తరప్రదేశ్ టైప్లో ఇక్కడేమైనా ప్రదర్శిద్దామని చేస్తే టెంకు తీసింది పోలీసులు. అంటే ఒకటి పెద్ద పోటుగల్లా సరెండర్ అయ్యాడు. ఆవిడ డిఎస్పీ ఎవరో 5 అవర్స్లో నేను పట్టుకుంటాను, వాళ్ళు వదిలి సీనే లేదని చెప్పింది ఆవిడ. సో ఒకసారి వ్యవస్థతో పిచ్చి వేస్తే కొన్నిసార్లు కుదరవు అమ్మ. తర్వాత జడ్జి గారి మీద కూడా వాట్సాప్ ఆఫ్ సోషల్ మీడియాలో బొంబార్డింగ్ బుల్డోజింగ్ అయితే నాకు తెలిసిన ఒక సోషల్ మీడియాకి 25 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి నోటీసులు జారీ. ఒక మా మిత్రుడు ఒక సోషల్ మీడియాలో ఆయన కూడా ఉన్నాడు, అతను కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాడు ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ జడ్జి గారు. ఇవన్నీ జరుగుతున్నాయి సర్వసాధారణంగా, ఎందుకంటే పీపుల్ ఆర్ వర్కింగ్ విత్ కన్సర్న్. సో ఆ కన్సర్న్ ఉన్న దగ్గర నేను నా జీవితంలో నేను ఎప్పుడు పోలీస్ వ్యవస్థ గురించి ఎప్పుడు మాట్లాడను, ఎందుకంటే దే ఆర్ సాక్రిఫైసర్స్. ఎక్కడో ఒకటి 1-2 ఇన్స్టెన్సెస్ పట్టుకొని మొత్తం వ్యవస్థనంతా మాట్లాడే హక్కు నాకు లేదు. వాళ్ళు పొలిటికల్ సిచ్యువేషన్స్లో పొలిటికల్ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నారు. సో దాంతో అలాగే వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎక్కడో దగ్గర ధర్మ పరిరక్షణ జరుగుతుంది. ఇప్పుడు చూడు, తప్పించుకుపోయాడు, అక్కడికి శతకొండీలు దాక్కుని చచ్చాడట. ఇంత బతికి ఇంటి వెనకాల సావడం అంటే అది ఎమోషనల్ ఫీల్ అయిపోయావు కదా నువ్వు. ఆ రోజు బండి సంజయ్ ఏంటి మన జంకాన గ్రౌండ్లో మాట్లాడుతూ అలా భార్య గారును కొడుకు వాళ్ళ అమ్మగారు చాలా మానసిక వేదన అనుభవించారు. మరి ఆడపిల్ల ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటుంది? నువ్వు ఇంటికి వెళ్ళి బెదిరించినప్పుడు ఎంత మానసిక వేదన అనుభవించి ఉంటుంది? దిస్ ఈజ్ నాట్ ఫేర్. ప్రజాస్వామ్యంలో ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నవాడివి, నీ కొడుకు ఎంతో నీకు ఆ అమ్మాయి కూడా అంతే అవ్వాలి. కష్టం అమ్మాయికి వచ్చినప్పుడు నిలబడవలసిన బాధ్యత నీది ప్రజాప్రతినిధిగా. అంతే నేషనల్ హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఇదే నీ బాధ్యత. సరే, ఒకవైపు కేసు సంబంధించి సంబంధించిన ఆధారాలు కావచ్చు, సెషన్స్ అడిషనల్గా పెట్టడం కావచ్చు, ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక పక్క అధికార పక్షం కాంగ్రెస్ ఆ కేసుని, ఆ పురోగతిని అంతా తన అకౌంట్లో వేసుకునే ప్రయత్నం. ఇంకో పక్క బీఆర్ఎస్ అవును ఈ కేసుని తెరపైకి తీసుకొని వచ్చింది మేమే అంటూ. మీరెవరు కాదు, మా ఈటెల రాజేంద్రని తీసుకొచ్చారు. హీలో తోటికేం మన పక్కలాడుకోమని. సో ఈటెల ద్వారానే కేసు బయటకు వచ్చిందంటారా? ఈటెల మా కౌంటర్ అన్న గ్రేట్ గోస్ టు దెమ్. ఢిల్లీలో అంత మజాక్ చేస్తారా, అంత తమాషా చేస్తారా ఈటెల సార్కి? ఆయన స్టేజ్ రేటే తెలుస్తుంది. ఇప్పుడు మొన్నే అసలు ఆ స్టేజ్ మీదే లేకుండా అవ్వాల్సింది తుచ్, జస్ట్ మిస్. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడు, పదవి చ్యుతుడు అయితే ఎలా ఉంటుందో తెలియాలి. ముఖ్యంగా బండి సంజయ్ విషయంలో తెలియాలి. ఈటెల రాజేంద్ర గారు లాంటి వ్యక్తిని ఢీ కొట్టాలంటే తెలంగాణలో ఎంత ఆత్మస్థైర్యం కావాలన్నది తెలియాలి ఫస్ట్.
థ్యాంక్ యూ సార్.